అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు అనేక పర్వతాలు, కొండలు, నదులు, లోయలు, వాగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో కొన్ని విలువైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. మనం నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. అబ్రహాము గారి జీవితంలో కూడా మోరియా పర్వతం, మోరియా కొండ మీద అనేక అనుభవాలు ఆయన నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. దేవుని వాక్యమును ధ్యానిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, లేక పుట్టాడు ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వమని కోరుతున్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా నరబలి ఇవ్వకూడదు అని చాలా స్పష్టంగా తెలియజేశాడు. లేవీకాండం 18:21 ప్రకారం, ద్వితీయోపదేశకాండం 2:10-18 వచనాలు, రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం చూస్తే మరి నరబలి ఇవ్వకూడదని చెప్పినటువంటి ఆయనే బలి ఇవ్వడం కోరడం మంచిదా అంటే దయచేసి ఆయన నరబలి కోరేవాడు కాదు. దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. మరి సృష్టికర్త అయిన దేవుడు మరి ఈ ప్రశ్న ఏంటి అంటే, ఆయన నరబలి కోరడానికి కాదు, కానీ అబ్రహామును పరీక్ష పెట్టుట కొరకు మాత్రమే ఈ విధమైన ప్రశ్న వేయడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ మోరియా కొండ మనం చూసినప్పుడు ఇది అబ్రహాముకు దర్శనమిచ్చిన కొండ. దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి మరి అబ్రహామును పరీక్ష పెట్టినటువంటి కొండ, అబ్రహాము పరీక్షలో గెలుపొందినటువంటి కొండ. అంతేకాదండి, దావీదు గారు కూడా ఇదే కొండ మీద, ఇదే ప్రదేశంలో బలిపీఠం కట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇదే కొండ మీద, ఇదే స్థలములో సొలొమోను గారు మందిరాన్ని నిర్మించారు. ఇది దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం. మరి నీ జీవితంలో ప్రభు కొరకు పరీక్షను ఎదుర్కొనే అనుభవం ఉందా? ప్రభు కొరకు పరీక్షల్లో గెలుపొందే అనుభవం నీకుందా? ఆలోచన చేద్దాం. మోరియా పర్వతం దేనికి సూచనంటే పరీక్షలు ఎదుర్కొని జయించిన ప్రదేశానికి సూచనగా ఉంది. ఆలోచిద్దాం దయచేసి బిడ్డలారా. నీ జీవితంలో వస్తున్న పరీక్షలు, నీ జీవితంలో వస్తున్న కష్ట సమయాల్లో వాటిని ఎదుర్కొని నిలబడే వాడిగా ఉన్నావా, లేక చల్లారిపోయేవారిగా ఉన్నావా? దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షలో గెలుపొంది దేవుని చేత ఒక సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము మనకు జీవితం, మనకు ఆదర్శము. అతను దేవుడు అన్నాడు కదా, అబ్రహామా భయపడుకో, నీవు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది. ఇదిగో పొదలో గొర్రె పిల్ల ఉంది, పొట్టేలు ఉంది, తీసుకొచ్చి బలేమంటున్నాడు. అనగా ప్రత్యక్షత కలిగిన స్థలం, పరీక్షలో గెలుపొందిన స్థలం, దావీదు గారు బలిపీఠం కట్టుకున్న స్థలం, సొలొమోను గారు మందిరాన్ని కట్టుకున్న స్థలం, అదే దైవ ప్రత్యక్షత స్థలం. ఆ ప్రత్యక్షత నీకు ఉన్నదా? రెండవది మనం గమనించినప్పుడు సీనాయి కొండ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సీనాయి కొండ మరి మోషే గారు దేవుడితో మాట్లాడిన స్థలం. మీ జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నదా? ప్రార్థనా జీవితం ఉన్నదా? అంతేకాదండి, సీనాయి కొండ మరి దేవుని చేతుల్లో ఉన్నటువంటి
మరి దేవుని వేలుతో రాయబడినటువంటి 10 ఆజ్ఞలను అనగా ఆ 2 పలకలను మరి మోషే గారు తీసుకున్న అనుభవం మనకి నిర్గమాకాండ గ్రంథం 31 అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. అనగా 2వ కొండ సీనాయి కొండ దేవుడు మోషేతో ఒక మానవుడితో మాట్లాడిన స్థలం, మోషే దేవునితో మాట్లాడిన స్థలం, దేవుని ప్రత్యక్షత దేవుని మహిమ పొందుకున్న స్థలం సీనాయి కొండ. దేవుని వాక్యం వింటున్న బిడ్డ, మరి దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ఆలోచించే 2 కొండలు, మిగిలిన పర్వతాల గురించి రేపు ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మొదటగా పరీక్షలో గెలుపొంది, పరీక్షలో నిలబడి గెలుపొంది దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడే స్థితి ఉందా? మోరియా పర్వతం అది మనకు తెలియజేస్తుంటే, సీనాయి కొండ దేవుని మహిమను పొందుకున్న స్థలం, దేవునితో మాట్లాడే స్థలం, దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకునే స్థలం. ఈ అనుభవం నీకుందా? లేకపోతే ఈ రోజైనా ఆయనతో మాట్లాడి ఆయనతో సంభాషించి ఆయన ముఖ తేజస్సును, ఆయన ప్రకాశవంతమైన అభిషేకమును, మహిమను పొందుకునే అనుభవంలోకి మనందరము వచ్చుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. భక్తులు అనేక మంది ఆయా పర్వతాలు, ఆయా కొండలు, ఆయా వాగులు, ఆయా లోయల్లో నివసిస్తున్నప్పుడు అనేక అనుభవాలు వారు పొందుకున్నట్టుగా మేము చూస్తున్నాం. నిజమే, దావీదు గారు మోరియా పర్వతం, సొలొమోను గారు మోరియా పర్వతం మీద, అబ్రహాము గారు మోరియా పర్వతం మీద నీ పరీక్షల్లో వారు గెలుపొంది ఉన్నదానికంటే అధిక రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మేము చూస్తున్నాం. నైనా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి, అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకురండి. నైనా మీరు పెట్టే పరీక్షల్లో నిలబడి నీ నామాన్ని మహిమపరిచే జ్ఞానాత్మ మాకు దయచే, నీతో మాట్లాడి నీ మహిమను పొందుకుని, నీ ఆజ్ఞలను పొందుకుని ఆ ప్రకారం జీవించే జ్ఞానం మా అందరికీ దయచేసి నడిపించి బలపరిచి వర్ధిల్లింప చేయమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండి ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ నింపుదల, ఆయన యొక్క కాపుదల మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.